మహాకుంభమేళ అనేటువంటిది ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహిస్తారండి. ఓకేనా? ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఈ మహాకుంభమేళ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే ఈ జనరేషన్లో మనం చూడడం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఫాస్టెడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మహాకుంభమేళ అనేటువంటిది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే మహాకుంభమేళ కాకుండా దీనిలో ఇంకొక మేళ ఉంటుంది. దాన్ని మనం కుంభమేళ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ కుంభ మేళగా చెప్తాను. సో కుంభమేళ అనేటువంటిది మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో 12 కుంభమేళాలు కలిపితే 12 కుంభమేళాలు కలిపితే మహాకుంభమేళ అవుతుంది. సో 12 ఎంతండి? 144 సంవత్సరాలు. దీని గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మైథాలజీ పరంగా పురాణాల ప్రకారం ఏంటి అంటే లైక్ ఈ దేవతలు రాక్షసులు వీళ్ళందరూ కూడా నదిని వారు అమృతం కోసం చిలకరిస్తున్నటువంటి సందర్భాన లైక్ దాంట్లో సంబంధించి ఈ అమృతం అనేటువంటిది కొన్ని ఒక 4 ప్లేసెస్లో పడింది అని చెప్తూ ఉంటారు. సో లైక్ ప్లేస్ ప్రయాగరాజ్ అనేటువంటి ఒక ప్లేస్, హరిద్వార్ అనేటువంటి ఒక ప్లేస్, ఉజ్జయిని అనేటువంటి ఒక ప్లేస్, నాసిక్ అనేటువంటి ఒక ప్లేస్లో. సో ఈ 4 ప్రాంతాల్లో ఈ యొక్క సముద్రాన్ని చిలకరిస్తున్నటువంటి సందర్భాన అమృతం అనేటువంటిది 4 ప్రాంతాల్లో పడింది, 4 ప్లేసెస్లో పడింది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులలో పడింది అనేటువంటి ఒక పౌరాణికాల్లో మనకి చెప్తూ ఉంటారు. సో అందుకోసమే ఈ ప్రాంతాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అట్లా మరి 144 ఇయర్స్కి సంబంధించి ప్రయాగరాజ్లో ఈ కుంభమేళ అనేటువంటిది మహాకుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు కూడా మహాకుంభమేళకు సంబంధించినటువంటివి జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కూడా. ఓకే. సో అయితే ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ ప్రయాగరాజ్ అనేటువంటి ప్లేస్ ఏదైతే యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉందో ఇక్కడ 3 నదుల యొక్క సంగమంగా మనం చెప్పుకోవచ్చు. సో దానిని త్రివేణి సంగమం అంటాం. త్రివేణి, 3 అంటే 3, వేణి అంటే వాటర్, ఓకే, రివర్స్ చెప్తుంటాం. సో 3 నదుల యొక్క సంగమంగా ప్రయాగరాజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 నదులు మనం చూసుకుంటే గంగా, యమున, సరస్వతి.